మామా వెల్కమ్ టు డే 9 ఆఫ్ లెర్నింగ్ ఏ. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎర్రర్ అండ్ లాస్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం మామ. ఎర్రర్ అండ్ లాస్ ఫంక్షన్ అంటే ఏం లేదు మామ. నీకు వచ్చిన మోడల్ గా ర్యాండమ్ వెయిట్స్ ఉంటాయి. ఆ ర్యాండమ్ వెయిట్స్ తో ఒక అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ అది యాక్చువల్ అవుట్పుట్ కాదు, యాక్చువల్ అవుట్పుట్ ఇంకోటి ఉంటుంది. సో ఈ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ కి యాక్చువల్ అవుట్పుట్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అని కనిపెట్టడానికి ఎర్రర్ ఫంక్షన్ మామ. వన్స్ ఆ ఎర్రర్ కనిపెట్టిన తర్వాత మనం వచ్చేసి ఆ ఎర్రర్ తో వెయిట్స్ అనేవి అప్డేట్ చేసి మన యాక్చువల్ వాల్యూకు ప్రిడిక్టెడ్ వాల్యూకు డిఫరెన్స్ తగ్గియాలి మామ. ఇదే ఎర్రర్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పైన చూడొచ్చును హైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇనిషియల్ వెయిట్స్ వచ్చేసి W1 W2 వచ్చేసి 1 2 అనుకో. అండ్ హైపోథసిస్ పోయిన వీడియోలో చెప్పాము, హైపోథసిస్ లీనియర్ గా డిపెండ్ అయింది అనుకో. సో లీనియర్ గా డిపెండ్ అయితే ఏమేయాలి? అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇంటూ W1 ప్లస్ W2. సో ఇక్కడ అవుట్పుట్ అంటే వెయిట్, ఇన్పుట్ అంటే హైట్. సో వెయిట్ ఈక్వల్ టు W1 ఇంటూ హైట్ ప్లస్ W2. సో ఇనిషియల్ గా W1 W2 ఇవి ఉన్నాయి. సో అక్కడ మనం ఎర్రర్ క్యాల్కులేషన్ చేసాం. ఇది మామ ఎర్రర్ క్యాల్కులేషన్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఈ ఎర్రర్ ని వెయిట్ ఎలా అప్డేట్ చేయాలి, ఎర్రర్ ని యూజ్ చేసి వెయిట్ ని ఎలా అప్డేట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందుకు వచ్చేసి ఆప్టిమైజర్ యూజ్ చేస్తాం. సో ఆప్టిమైజర్ గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.